సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. గరిడేపల్లి, మఠంపల్లి మండలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేశారో వివరించలేక ప్రశ్నించే వారిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ దళిత మహిళా చైర్మన్ ని దింపే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం లేకున్నా పదవిని కాపాడిన ఘనత కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట మున్సిపాలిటీలో సోదరి అన్నపూర్ణ, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మున్సిపాలిటీ ఆయన జనస్థానం కేటాయించబడినప్పుడు కూడా అక్కడ దళిత వర్గ స్త్రీకి కేటాయించి వాళ్ళ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మీ మధ్య అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించాలన్నా కానీ 5 సంవత్సరాలు ఆయన పరిపాలించే విధంగా ఆడ పూర్తిగా మీ యొక్క కుట్రను తిప్పికొట్టి గత మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇవాళ కావాలని చెప్పేసి ఆమె ఇలా ఈ సెషన్ అయిపోయేంత వరకు కూడా మొత్తం సస్పెన్షన్ విధించారు. ఇది చాలా అప్రజాస్వామికం. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసే విధంగా ఉన్నది. అంటే శాసనసభలో సభ్యుడు మీరు ఇచ్చిన హామీల మీద ప్రశ్నించడానికి ఇలా ఇష్టపడినటువంటి మీరు ఈ రోజు ఈ రకమైన అప్రజాస్వామికంగా వివరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు శాసనసభ నుంచి జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ చేసి ఉండవచ్చు, కానీ ప్రజల గుండెల నుంచి తెలంగాణ సమాజం నుంచి ఆయన సస్పెండ్ చేయలేరు. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ కుట్రను గమనిస్తా ఉన్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. అది గ్రహించే మీరు ఇవాళ స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టుకోవడానికి కూడా ముందు రాయడం ఒక పరిస్థితి మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము తెలంగాణ సమాజం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ డిమాండ్ చేస్తా ఉంది. గౌరవ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి మీద వేసిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. వాళ్ళు